సిఎంఆర్ షాపింగ్ మాల్ దసరా ధమాకా ఆఫర్స్ అద్భుతమైన ఆఫర్స్ తో పాటు అబ్బురుపరిచే స్పాట్ గిఫ్ట్స్ కదా బయట చేయగలదు ఇంట్లో వండగలదు అని తెలుసుకోవచ్చుగా. నేను ఈ క్వశ్చన్ ఏదో ముందే చెప్పినట్టుంది తెలుసా నాకు కదా. అంటే నాకు మొన్న ఒక సినిమా చూసారా, 8 వసంతాలు. అందులో అమ్మాయి అందంగా ఉంది అని చెప్పడం కన్నా స్ట్రాంగ్ క్వాలిటీ, కరుణ ఉంది, క్వాలిటీస్ అంటారు చూడు. నాకు నిజంగా అలా ఇష్టం ఆ మూవీ. నాకు ఎంత నచ్చిందంటే, నాకు కూడా నేనైతే చాలా స్ట్రాంగ్. నేను ఒక రోజు రోడ్ మీద వెళ్తున్నాను, ఆటో వాడు నన్నే గుద్ది నా మీదకి వచ్చి మాట్లాడుతున్నాడు. చెప్పు తీసుకొని కొట్టాలనిపిస్తే కొట్టేస్తా. మళ్ళీ అదే బీద వాళ్ళు ఎవరైనా రోడ్ మీద కనిపిస్తే రారా తమ్ముడు అని చెప్పి మంచిగా మాట్లాడతా. నేను లవ్ చేస్తా. నా కామెంట్స్ కూడా మంచి కామెంట్ చేస్తే మంచిగా రిప్లై ఇస్తా. 2 సార్లు చూస్తా, నచ్చకపోతే నేను కూడా తిట్టేస్తా. ఎంతకని చూస్తాం. నేను ఈ మధ్య ఒక కామెంట్ రిప్లై కూడా చూసాను. అసలు ఇంకా మొహం ఎక్కడ పెట్టుకుంటారో వాళ్ళు అనిపించింది. అంటే డైరెక్ట్ ఫోటో వేసేసి మరి నన్ను అంటే ఊరుకున్నారా? బావని అన్నారు, అత్తమ్మని అన్నారు, పిల్లల్ని కూడా అంటారా? అస్సలు ఊరుకునేదే లేదు. ఫ్యామిలీ జోలికి వస్తే నిజానికి అన్నారు అంటే రీజన్ ఉంటే పడతాం. మేము బయట నలుగురిలో కనిపిస్తున్నాం కాబట్టి అనేవాళ్ళు అంటూ ఉంటారు. అవి కూడా తీసుకోవాలి. ఇప్పుడు మీ వీడియోస్ చాలా బాగున్నాయి అన్నప్పుడు హ్యాపీగా ఫీల్ అయ్యాం. నచ్చలేదు అంటే అందరికీ నచ్చాలని కూడా లేదు. అందరికీ నచ్చేలాగా అందరూ చేయలేరు. అవి కూడా తీసుకుంటాం. కానీ మీ అత్తకి ఆ బోడిదానికి ఆ కట్టింగ్ అవసరమా? మీ పిల్లలు ఏంటి, వాడు ఎందుకు అలా ఉన్నాడు, నా బాబుకి ఎత్తు పనులు ఉన్నాయని పెట్టారు. అది ఎందుకు అసలు పిల్లాడు చిన్న పిల్లాడు వాడు ఏదైనా అట్లనే పెడతారు. అట్లా పెట్టడం ఏంటి? అది నాకు నచ్చలేదు. అది నిజంగా నేను చెప్తున్నా, అసూయ అంతే. మీరు ఇంత బాగా ఎదుగుతున్నారు, అసలు ఆడవాళ్ళు అయ్యండి ఇద్దరు కలిసి బాగా చేసుకుంటున్నారు అని అసూయ తప్ప ఏది లేదు. మీరు 100 నేనేం పట్టించుకోను, నా గురించి మీరు 100 పెట్టచ్చు. అట్లా అని అందరూ అలా పెట్టారు. ఓన్లీ 5% అంతే. 95% మమ్మల్ని ఎంత లవ్ చేస్తారు తెలుసా? కనిపించినప్పుడు మీరు మా ఇంట్లో అమ్మాయిలాగా కనిపిస్తున్నారు, మీరు మాలాగా ఉన్నారు అని. యశు ఎప్పుడో ఒకసారి ఆ చీర కట్టుకుంటుంది, ఎన్ని కాంప్లిమెంట్స్ ఇస్తారు తెలుసా? ఇట్లుంది అట్లుంది అని. దానికి రెడీ అవ్వడం కూడా ఇష్టం ఉండదు అసలు. కెమెరా ముందుకి రావాలంటే భయపడుతుంది. ఎందుకంటే పెట్టే కామెంట్స్ నువ్వు ఎందుకు ఇంతలా, అది ముందు నుండి చిన్నప్పటి నుండి బొద్దుగుంటుంది. ఇప్పుడు మేము మొత్తం 5 మెంబర్స్. మా పెద్ద చెల్లి బొద్దుగుంటుంది, నేను సన్నగా ఉంటాను. మా పెద్ద తమ్ముడు ఎక్కువ మాట్లాడతాడు. ఒక్కొక్కరు ఒక్కొక్క లాగా ఉంటారు. సో లాగా ఉంటే ఏంటి, మోస్తున్నారా వచ్చేమైనా? వాళ్ళు ఆయనకు లేని ప్రాబ్లం. ఆయన ఇట్లనే బాగుంటుంది. తను లావుగున్నా సన్నగున్నా వన్ థింగ్ ఏంటి, మనం హెల్తీగా ఉన్నామా, యాక్టివ్గా ఉన్నామా లేదా అన్నది చూసుకోవాలి. అట్లా మొహం పట్టుకొని అంటే కాన్షియస్ అయిపోతుంది. అంతకుముందు ఎవరేమన్నా పట్టించుకునేది కాదు. నువ్వు ఎందుకు అట్లా, నీలాగా నువ్వు ఉండాలి అని నేను చెప్తా. నిన్ననే అయింది క్లాస్. నాకు అది అయిందా? నువ్వు ఎలా ఉన్నా బాగుంటావు, అది మాత్రం ట్రూ. ఎంత క్యూట్ ఉంటావు, ఇట్లా మనకి నచ్చుతుంది, నాకు నచ్చుతుంది. అంతకుముందు డ్రెస్సింగ్ వేరేలా ఉండేది, నాకు నచ్చినట్టు ఇలా కాదు పాప ఇలా అంటే చెప్తే వింటుంది అని మార్చుకుంటుంది. అందరు ఒకేలాగా ఉండరు కదా, ఎందుకు ఉండాలి? అప్పుడు జీన్స్ షార్ట్స్ ఎక్కువ వేసుకునేదాన్ని. ఇప్పుడు పద్ధతిగా ఎక్కడికి వెళ్ళినప్పుడు ఎట్లా ఉండాలి అని చెప్పి అట్లా అని మేము రోజు చుడిదార్లు వేసుకొని రోజు చీర కట్టుకోమంటే నేను కూడా కట్టుకోను. బీచ్కి వెళ్ళినప్పుడు ఫ్రాక్లు వేసుకుంటాం, షార్ట్స్ వేసుకుంటాం, జీన్స్ వేసుకుంటాం. అది ఏజ్తో కానీ వాళ్ళతో కానీ వీళ్ళతో కానీ సంబంధం లేదు. మనకి ఎంతవరకు సూట్ అవుతున్నాయి, మనం ఎక్కడున్నాం, ఏం వేసుకుంటున్నాం అన్నది ముఖ్యం. అండ్ మనం వేసుకున్న బట్టలు మన ఫ్యామిలీకి నచ్చాయా, నీకు కంఫర్ట్ ఉందా లేదా అన్నది ముఖ్యం. ఓకే, అని మేము ఫీల్ అవుతాం. ఒక సక్సెస్ఫుల్ ఉమెన్ వెనుక ఖచ్చితంగా ఒక సక్సెస్ఫుల్ ఆర్ సపోర్టివ్ హస్బెండ్ అయితే మ్యాండేటరీగా ఉండాలి. మీరిద్దరు ఇంత సక్సెస్ఫుల్గా యూట్యూబ్ రన్ చేయడానికి ఎవరు కారణం అని చెప్పొచ్చు? ముందు వెనకాల ఇటు సైడ్ అటు సైడ్ వాళ్ళే. హ్యూమర్ భలే పెరిగిపోయింది. ముందు వెనక అటు సైడ్ ఇటు సైడ్ మొత్తం వాళ్ళే ఏం చేసినా సపోర్ట్ చేస్తారు. అండ్ పిల్లలు తెలుసా, వాళ్ళ అమ్మాయి ఇప్పుడు ఉంటది ఇప్పుడు ఉండదు వస్తారు అని చెప్పేసి వాళ్ళు ఫిక్స్ అవుతారు. అమ్మ నువ్వు ఎందుకు వెళ్తున్నావు అమ్మా, అందరు అమ్మలు వెళ్ళట్లేదు కదా అట్లా ఎప్పుడు అన్నారు. మా చిన్నోడు వాయిస్ అమ్మా ఎందుకమ్మా కానీ వాళ్ళు ఫిక్స్ అవుతారు. మళ్ళీ ఒకవేళ వాళ్ళకి ఇంపార్టెంట్ గా డే కావాలి అనుకుంటే, అమ్మ పలానా డేట్ పీటీఎం ఉంది, టీచర్ నేను రమ్మనింది, ఆ డే ఎక్కడ షూట్ పెట్టుకోవద్దు, ఆ రోజు రావాలని చెప్తాను, మేము ఉంటాం. మొగుళ్ళని వదిలేసి రోడ్ల మీద పడి తిరుగుతూ ఉంటారు ఎప్పుడు. మా మొగుళ్ళకి మీకెందుకు అసలు, ఎక్కడేం తిరుగుతారు మీకెందుకు? ఇది నా ఆన్సర్, మీరేం చెప్పగలరు? ఇప్పుడు నేను ఇంట్లో కూర్చున్నా, మా ఆయన ఇంట్లో కూర్చోడుగా, మా ఆయన పని మా ఆయనకు ఉంటుంది, నా పని నాకు ఉంటుంది. ఆయన వచ్చే టైం నాకు తెలుసు, నేను ఆ టైంకి ఉంటాను. ఇప్పుడు నా భర్తకి లేని ప్రాబ్లం వాళ్ళకి నీకెందుకు? మా అత్తకి లేని ప్రాబ్లం ఫస్ట్ థింగ్. మా అత్త నేననే కాదండి, ఏ ఉమెన్ అయినా వర్క్ చేయాలి.
ఎందుకంటే నలుగురిలో తిరిగితే తెలుస్తుంది. రేపు పొద్దున ఈ రోజు ఉన్న జీవితం రేపు ఉంటుంది అని నువ్వు చెప్పలేవు కదా. సో మనం ఎవ్వరు ఉన్నా లేకపోయినా వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు ఒకటే, కానీ వర్క్ విషయానికి వచ్చినప్పుడు ఎవరిది ఇండివిజువాలిటీ వాళ్ళకే ఉండాలి, ఎవరి ఐడెంటిటీ వాళ్ళకే ఉండాలి. నువ్వు హస్బెండ్ ఉన్నా లేకపోయినా నీ ఖర్చులకి నువ్వే సంపాదించుకోవాలి. నీ హస్బెండ్ కోటీశ్వరుడు కానీ నువ్వు టిక్లీ కొనుక్కోవాలన్నా, వాచ్ కొనుక్కోవాలన్నా, డ్రెస్ కొనుక్కోవాలన్నా, నేను ఇప్పుడు రోజుకి ఒక డ్రెస్ వేసుకుంటా వైషు, ప్రతిసారి నేను మా ఆయన అడిగితే ఎలా ఉంటుంది? నాకు ఇష్టం కూడా ఉండదు అట్లా. ఎందుకు అడగాలి? మనకు మనం సంపాదించి చేసుకుందాం. ఆయన పెట్టే స్థాయిలో ఉంటారు, అడిగితే ఇస్తారు కూడా. అది ఏదైనా సరే ఎంత పెద్ద ఇంటికి ఇచ్చినా కూడా మనకంటే అమ్మ నాన్న చదివిచ్చారు కదా, దానికి కనీసం కొంచెం అని మా డాడీ నీకు ఏదేమైనా చదువుకున్న దానికి వెళ్ళి జాబ్ చేసుకుంటే నీ కాన్ఫిడెన్స్ నీకే ఉంటుంది. మా అమ్మ చెప్పింది, మా నాన్న చెప్పింది, మా అత్తమ్మ చెప్తుంది, మా ఆయన కూడా మాకు ఆ ఫ్రీడమ్ ఇచ్చారు. ఇప్పుడు మేము ఇద్దరమే కార్ వేసుకుని వెళ్ళిపోతాం ఎక్కడో. ఇప్పుడు వారణాసి వెళ్తాం, వైజాగ్ వెళ్తాం, విజయవాడ వెళ్తాం, హోటల్ రూమ్స్ తీసుకుంటాం. మా ఆయనకు చెప్తాం, ఒకసారి ఆయన బుక్ చేస్తాడు, ఇష్యూ చేస్తుంది, ఏం చేస్తాను, వెళ్తాం. ఎవరితో ఉన్నారు, ఎక్కడున్నారు, ఏ హోటల్, ఎప్పుడున్నారు, ఎవరితో కలిసారు, మాట్లాడే క్వశ్చనే రాదు అసలు. ఒక బావ ఏమని అంటారా? నో, వెళ్తుంది పప్పుతో కదా. ఒక రోజు నాకు బాగాలేదన్నమాట, ర్యాషెస్ వచ్చాయి. ఎండ తగిలితే నాకు కొంచెం అప్పుడు స్కిన్ డెలికేట్ అయిపోయి ర్యాష్ వచ్చింది అనమాట. నాకు ర్యాష్ వచ్చింది, కనీసం నేను ఎలా ఉన్నాను ఫోన్ కూడా చేయలేదు. పక్కన మీ అక్క ఉండగా నేనెందుకు పట్టించుకుంటా, నేనెందుకు కాల్ చేస్తా. అండ్ ఇంకో థింగ్ ఏంటంటే, మేము లెగ్సిన దగ్గర నుండి బ్రేక్ఫాస్ట్ చేసింది, లంచ్ చేసింది, అన్ని షార్ట్ లో వస్తాయి కదా, వాళ్ళకి తెలుసు మేము ఎక్కడున్నాం. ఇప్పుడే వీడియో చూసాలే మీరు ఎక్కడున్నారో మాకు తెలుసు. అది ఏంటి అంటే చూపించుకోవాలి వ్యూస్ కోసం అనే దానికన్నా, ఇప్పుడు నువ్వు ఒక ఛానల్ పెట్టావురా, నీకు నువ్వు వీడియో పెట్టిన వెంటనే నీకు 10,000 20,000 వ్యూస్ వస్తుంది, నీకు ఒక కిక్ వస్తుంది, అవును ఇంకా చేయాలి అని ఉంటది. అది మాకు ఎప్పుడు మా బ్లడ్ లో ఉంటది. కాకపోతే నిజం అది ఎప్పుడు ఉంటది. కాకపోతే ఏంటి అంటే, కొంతమంది పిల్లలు ఫారెన్ లో ఉన్న వాళ్ళు, లేకపోతే హౌస్ వైఫ్స్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు మేము ఒక సీరియల్ లాగా మమ్మల్ని మాకు ఎడిక్ట్ అయిపోయారంట. వీళ్ళు అక్క వాళ్ళు ఎక్కడున్నారు, స్వప్నకి ఏడుంది, యశు ఎక్కడుంది అని మమ్మల్ని అట్లా ఫాలో అయ్యే వాళ్ళు ఉంటారు. కొంతమంది ఏంటంటే, పిల్లల దగ్గర లేరురా, మాకు మీ వీడియోస్ చూస్తే మా పక్కనే ఉన్నట్టు మాట్లాడినట్టు ఉంటుందని వాళ్ళ కోసం ప్రతి ఒక్కటి అలా పెడతాం. కానీ మూమెంట్స్ ఉంటాయి, మీకు లైఫ్ టైం ఉంటాయి, ఎక్కడికి పోవన్నీ చూసుకోవచ్చు. వాళ్ళు వ్యూస్ కోసం, డబ్బుల కోసం అంటే, మరి ఎవరైనా ఫ్రీగా జాబ్ చేస్తారా? ఇది మా జాబ్. సో మా టైం ని ఇస్తున్నాం. ఎవరైనా జాబ్ అంటే ఏంటి, యు ఆర్ స్పెండింగ్ యువర్ టైం అండ్ ఎర్నింగ్ సంథింగ్ అట్లా కదా. సో మాది మేము వీడియోస్ చేస్తున్నాం. ఇక్కడ నుండి వైజాగ్ వెళ్ళడం, కంటిన్యూగా డ్రైవ్ చేయడం మామూలు విషయం వైషు అస్సలు కాదు. సో వైజాగ్ వెళ్తాం, చెరీబెర్రీ స్కూల్ నుండి వచ్చిన తర్వాత వాళ్ళకి ఫుడ్ పెట్టాలని ఏ మదర్కైనా ఉంటుంది. కానీ ఓన్లీ వీక్లో 1 డేనే నేను వాళ్ళతో డే అంతా స్పెండ్ చేయగలను, మిగతా ఏ మదర్ అయినా మిస్ అవుతుంది కదా. అది జాబ్ పర్పస్, ఒక్కొక్కరిది ఒక్కొక్క జాబ్ స్టైల్ ఉంటుంది కదా. సో అది అర్థం చేసుకోరు. మీరు రోడ్ల మీద పడి పిల్లల్ని వదిలేసి, హస్బెండ్ని వదిలేసి తిరుగుతున్నారు అంటే, ఎక్కడున్నా మేము టచ్లోనే ఉంటాం, హస్బెండ్ కాల్లోనే ఉంటాం, పిల్లలు స్కూల్కి వెళ్ళారు వచ్చారు అన్నీ మాకు తెలుస్తూ ఉంటాయి. ఇష్టం వచ్చినట్టు పెట్టేస్తారు, అదే నాకు నచ్చదు. ఓకే, వాళ్ళకు కూడా ఫ్యామిలీ ఉంటుంది కదా, ఖచ్చితంగా ఉంటుంది. వాళ్ళ ఇంట్లో పిల్లలు ఉంటారు, హస్బెండ్ ఉంటారు కదా, అయినా ఆలోచించకుండా పెట్టేస్తారు. మీ గురించి, దిలీప్ గారి విషయం గురించి అయితే ఎన్ని కామెంట్స్. స్వప్నక్క, ఆ స్వప్న వాళ్ళకి బ్రాండ్ అంబాసిడరు, అవన్నీ ఉట్టిగా హైలైట్ చేసి చెప్పేస్తుంది, ఎత్తెత్తి చెప్తుంది, అంతే ఏం ఉండదు డొల్లా మిస్ అమ్మలో. వాళ్ళిద్దరు అంతే ఊగొట్టుకుంటుంటారు ఊరికే అని చెప్పేసి ఈ కామెంట్ అయితే చాలాసార్లు చూసాను. నేను లాస్ట్ టైం దిలీప్ గారిని కూడా అడిగాను ఇదే విషయం గురించి. నేను సరే, ఇప్పుడు నేను ఏదో హైప్ చేశాను, మిస్ అమ్మని కావాలని ఊపుతున్నాను, ఎందుకంటే వాళ్ళు నా ఫ్రెండ్స్ అనుకోండి. అట్లా అంటే నేను చెప్పడం మాత్రమే 13 బ్రాంచెస్, ఇప్పుడు 13th బ్రాంచ్ ఓపెన్ కాబోతున్నా, 12 బ్రాంచెస్ అంత సక్సెస్ఫుల్గా ఏం లేకుండానే ఆయన ఓపెన్ చేసేస్తాడా? చేయలేరు. వాళ్ళ హార్డ్ వర్క్ లేకుండానే. అండ్ ఏ షాప్ కన్నా వెళ్ళండి మిస్ అమ్మలో, ఎక్కడ చూసినా ఫుల్ రష్ ఉంటుందా? ఓకే, ఖాళీ అయితే ఉండదు. మరి ఏం లేకుండానే అంత సక్సెస్ అయ్యారా? ఎవరుగా అనేవాళ్ళు అంటూనే ఉంటారు. సో మిస్ అమ్మ ఏంటి అని చాలా మందికి తెలిసింది. ఒకటి తర్వాత ఒకటి బ్రాంచ్ ఓపెన్ అవుతూనే ఉంది, సక్సెస్ చేస్తూనే ఉన్నారు. ఎక్కడికి వెళ్ళినా అసలు ఏ బ్రాంచ్కి వెళ్ళినా ఎంతమంది వస్తారో తెలుసు కదా, అది మా షార్ట్ లోనే తెలుస్తుంది. వై స్పెషల్ మిస్ అమ్మ అంటే, వాళ్ళు కూడా మాకులానే చాలా హార్డ్ వర్క్ చేస్తారు. దిలీప్ గారు కానీ, అలిక గారు కానీ, వాళ్ళ సిస్టర్స్, బ్రదర్స్ అందరు చాలా మమ్మల్ని కూడా సేమ్ ఫ్యామిలీలా చూసుకుంటారు. పాపాయి వాళ్ళందరూ ఎలా అంటే, వాళ్ళ
బాండింగ్ చాలా నచ్చుతుంది మా ఇద్దరికి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే వాళ్ళ షాప్ లో ఉండి వాళ్ళ వీడియో గురించి మాట్లాడేటప్పుడు మేము ఏ షాప్ పేరు తెచ్చినా ఈరోజు ఇక్కడ వీళ్ళకి బాగుంది, వీళ్ళు ఇలా అన్నారు అలా అన్నారు అన్న మాకు రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి, మేము ఏమైనా మాట్లాడవచ్చు. ఆ ఫ్రీడమ్ మాకు ఇస్తారు. ఫ్రీడమ్ ఉన్న దగ్గర వర్క్ చేయడం ఇంట్రెస్ట్ ఉంటుంది కదా. ఉంటుంది కదా ఆబ్వియస్. అండ్ దిలీప్ గారితో మాట్లాడావు కదా, ఎలా అనిపించింది? ఆయన చాలా రియల్ గా ఉంటారు. రియల్ అంటే రియల్. ఇప్పుడు మీరు ఎట్లా మాట్లాడుకుంటున్నావు మనము అంతే అన్నావు కదా ఇందాక, అక్క నువ్వు పెద్దరికంగా ఉండి చిన్న పిల్లలు ఎక్కడ మిస్ అవ్వరని. ఆయన కూడా అంతే, ఇంట్లో పెద్ద అబ్బాయి కదా, ఆ రెస్పాన్సిబిలిటీస్ అన్ని చూసుకొని ఆ చిన్న పిల్ల తన మిస్ అయ్యేది ఉంటది కదా, మా ఇద్దరి మీద చూపిస్తాం. అమ్మో నన్ను అయితే ఫుల్ ఆడుకుంటాడు తెలుసా, అసలు కొబ్బరి చిప్ప దొరికినట్టు చేస్తారండి నిజంగా నన్ను అయితే. ఆయన మమ్మల్ని పిలిచేదే అలెక్యా దిలీప్ ఇద్దరు మమ్మల్ని ఎప్పుడు పిలుస్తారంటే ఫ్రీ టైంలో చూసుకొని పిలుస్తారు, ఏం ఇంకా నెక్స్ట్ వర్క్ లేనప్పుడు. సో మంచి ఫన్ మంచి మాట్లాడుకుంటాం, పాపాయ్ అయినా రాజేష్ అయినా అంతా. సో ఒక ఫ్యామిలీ రా, ఇంకా ఎక్కువ ఏం చెప్పలేను. ఫ్రెండ్షిప్ గురించి ఇంటర్వ్యూ కాబట్టి కొన్ని ఫ్రెండ్ గురించి హౌ వెల్ డు యు నో ఈచ్ అదర్ అనే మొబైల్ తీసిందంటే చిన్న క్యూట్ క్వశ్చన్స్ ఉన్నాయి, ఓకేనా? సో లెట్ స్టార్ట్. ఇద్దరిని అడిగితే ఎవరికి సమాధానం ఉంటే వాళ్ళు చెప్పొచ్చు. అబ్బో ఫస్ట్ ఓకే, హౌ డిడ్ యూ టూ ఫస్ట్ మీట్ అండ్ వాట్ వాస్ యువర్ ఫస్ట్ ఇంప్రెషన్ ఆఫ్ ఈచ్ అదర్? ఫస్ట్ మీట్ ఎలా అయిందో నాకు తెలుసు కాబట్టి ఫస్ట్ ఇంప్రెషన్ ఏంటి మీ ఇద్దరి మీద? ఫస్ట్ ఇంప్రెషన్ ఏం లేదు. ఎందుకు లేదు, సోల్మేట్ ఎప్పుడు అనుకుంటాం కానీ ఫస్ట్ ఇంప్రెషన్ లేకపోతే ఎప్పుడు ఎవరి ఇంప్రెషన్? ఫస్ట్ ఇంప్రెషన్ అంట. ఫస్ట్ ఇంప్రెషన్ ఎందుకు చెయ్యవు వర్కౌట్ కి సంబంధించింది. ఇప్పుడైతే షీఈస్ మై సోల్మేట్. కాదు, స్టార్టింగ్ ఎట్లుంటది చూసారు కదా, సన్నగా బక్కగా ఉంటది కదా, నేను ఎట్లుంటా కొంచెం బోండంలా ఉంటాను కదా, సారీ. అయితే ఆయన స్క్వాట్స్ చేయమంటారండి, చెంగుని చేసేస్తుంది. అయ్యో తినకి రాదు అని కాదు, అది చేయడం తినకి ఇష్టం ఉండదు. ఓకే, యశు ఎంత బాగా చేస్తుంది తెలుసా వర్కౌట్, చాలా ఫ్లెక్సిబుల్ ఉంటది బాడీ, కానీ కొన్ని వర్కౌట్స్ చేయడం కూడా ఇష్టమే ఉండదు ఫస్ట్. ఇంకా ఇప్పుడు అమ్మాయిలు అన్నప్పుడు నువ్వు ఎప్పుడో అప్పుడు ఫేషియల్ చేయించుకుంటావు కదా, ఈవెంట్స్ ఉన్నప్పుడు ఎవరైనా చేయించుకుంటావు. ఫేషియల్ చేస్తే ఫేస్ ముట్టుకోవద్దంట. ఇంకొకటి ఏం తెలుసా, ఎగ్ బుర్జీ చేయమని అడుగుతుంది, నేను సూపర్ గా చేస్తా. ఉల్లిపాయ లేకుండా చేయమంటది, ఉల్లిపాయ పకోడీ కావాలంటది, ఉల్లిపాయ లేదంటది. అదే మ్యాజిక్ అండి. ఉల్లిపాయ పకోడీలో ఉల్లిపాయ ఉండొద్దు, పానీపూరిలో నీళ్ళు ఉండొద్దు అన్నట్టు. ఎందుకు నాకు పప్పు నచ్చుతుంది అంటే ఇందుకేనండి. ఇంట్లో చిన్నప్పుడు మా అమ్మ నాకు ఉల్లిపాయ నచ్చదు అంటే ఉల్లిపాయ లేకుండా నా కోసం సపరేట్ చేసేది. ఇప్పుడు నాకు కూడా అట్లనే చూసుకుంటది. ఒక్కోసారి అది అంటే ఉల్లిపాయ లేకుండా నేను ఎగ్ బుర్జీ చేసి ఇవ్వగలను, ఉల్లిపాయ లేకుండా పకోడీ చేసి ఇవ్వగలను, కానీ వర్కౌట్ లో అన్నప్పుడు కొన్ని చెయ్యాలి, వచ్చి కూడా బద్ధకం చేయకూడదు అన్నది అంతే. ఓకే, మీ ఇద్దరికి ఒక 1000 రూపాయలు ఇస్తే ఎలా స్పెండ్ చేయగలరు? ఒక 1000 రూపాయలు 1 minute అయిపోవాలి. 1 minute అయిపోవాలా? నేనేం చేస్తాను అంటే 1000 రూపాయలు ఇస్తే ఫస్ట్ దీనికి 100 రూపీస్ ఇస్తా, డైరీ మిల్క్ కొనుక్కుంటుంది. అది డైరీ మిల్క్. పప్పు ఏం చేస్తుంది అంటే అది తీసుకెళ్ళి డ్రెస్ కొనుక్కుంటుంది. కానీ ఇప్పుడు డ్రెస్ కొనుక్కోను, ఎందుకంటే డ్రెస్లు వేసేసుకునే ఉంటాము. ఓన్లీ 1000 రూపీస్ అట్లా స్పెండ్ చేయమంటే ఇద్దరు ఉండే మంచిగా ఏదైనా తీసుకొని వచ్చి తను మాట్లాడుతూ ఉంటుంది, చక్కగా వంట చేసి ఇద్దరం కూర్చొని మాట్లాడి ఒక మూవీకి వెళ్తాం. బా ఓకే, హూ టేక్స్ లాంగర్ టు గెట్ రెడీ అండ్ హౌ లాంగ్? స్వప్నక్క. అంటే నేను శారీ అవన్నీ వేసుకొని కొంచెం రెడీ అవుతారా, తిను ఏముంది తినలా రెడీ ఉంటే నేనే ఫస్ట్ రెడీ అవుతా. అసలు రెడీ అయ్యేది ఏముంది, మామూలుగా ఇంట్లో ఉంటే నేను కూడా ఏం రెడీ అవ్వను, కానీ ఇంకా శారీ వేసుకోవాలి, బయటకు వెళ్ళాలి కాబట్టి. ఎస్ ఓకే, ఎంత లాంగ్ చెప్పలేదు? ఎంత లాంగ్ అంటే ఇప్పుడు నేను ఒక 10 minutes అనుకోండి, ఒక 15 minutes 20 minutes అంతేనా? నేను ఏం రెడీ అవుతాను, నువ్వే చూస్తావుగా. కరెక్టే కదా, ఫేస్ మీద ఏముండదు, ఈ సారీ అంతే. ఫేస్ మీద కాదమ్మా, మెడలోకి చైన్, మ్యాచింగ్ ఇయర్ రింగ్స్, ఇవి పెట్టుకున్నా నేను 10 రోజులు పెట్టుకున్నా, మళ్ళీ నిన్న పెట్టుకున్నా గుర్తుపట్టదు. ఇది మ్యాచ్ అవుతుందో చూడమంటే నాకు తెలియదు అంటే, అందుకే ఎవరినో ఒకరిని పక్కన పెట్టుకుంటా బాగుందా లేదా అని అడగడం. నేర్చుకుంటానే రెడీ అవ్వడం రాదు, నేనే రెడీ అవ్వనంటే దీనికి అసలే రాదు, కానీ బాగుంటుంది మా ఇద్దరు. అంటే ఏంటంటే ప్రౌడ్ గా ఎప్పుడు ఫీల్ అవుతుంది అంటే వర్క్ పర్ఫెక్ట్ చేసినప్పుడు ప్రౌడ్ ఫీల్ అవుతుంది. ఇప్పుడు నేను అది అనిపించుకోవడానికి కష్టపడతా. మా హస్బెండ్ గానీ పప్పు గానీ ఇద్దరు వర్క్ నన్ను ప్రౌడ్ గా ఫీల్ అవ్వాలని ఆ ఒక్క థాట్ ఉంటుంది మైండ్ లో. కానీ కరెక్ట్ ట్రైన్ చేసినా లేదా? చేసింది మంచి ట్రైన్ చేసి. ఫన్నీయెస్ట్ ఫైట్ మీ ఇద్దరి మధ్య జరిగింది? మూతి పగలగొడతా. మూతి కాదు, ఏదో అంటాను నేను, మూతి పగలగొడతాను, అయితే పగలగొట్ట అంటాను, వచ్చి పగలగొట్టు అంటది. ఏమన్నా అంటే నీలాగానే గిచ్చుతుంది, లేకపోతే ఇట్లా
గట్టి పట్టుకుంటుంది అంతే, అంతకని ఇంకేం ఫైట్ ఉండదు. అంతకు మించి ఏమవ్వదు. ఓకే, బర్త్డేస్ ఊరికే మర్చిపోయేది ఎవరు? మర్చిపోయే ఛాన్సెస్ ఎక్కువ. అసలుకి ఇద్దరికి మెమరీ పవర్ చాలా ఎక్కువ. బర్త్డేస్ నా అలాంటి బర్త్డే నేను మర్చిపోతా, తన బర్త్డే అది మర్చిపోతుంది, కానీ ఒకరిదొకరు గుర్తు పెట్టుకుంటాం. కానీ మా ఇద్దరు బర్త్డే కన్నా మేము మా ఫ్యామిలీ వాళ్ళకే ఎక్కువ ఇంపార్టెన్స్. నైస్. ఓకే, ఇద్దరికి నేను 2 గంటలు అంటే రాత్రి 2 గంటలకు మెసేజ్ పెడితే హూ ఇస్ మోర్లీ లైక్లీ టు రెస్పాండ్, వెంటనే రెస్పాండ్ ఇవ్వగలిగే వ్యక్తి ఎవరు? మీరు? నేనే ఇస్తారా? ఇది ఆ వైషేగా మార్నింగ్ చేద్దాం అనుకుంటుంది, అసలు వైషు ఎందుకు 12 గంటలకు చేసింది అని లేచి నేను చేస్తాను. కన్సర్న్ నేను చేయను. నాకు మనుషులంటే పిచ్చి. మళ్ళీ పప్పు చేస్తే నేను చేస్తా. అంటే నేను చేస్తే ఇవ్వక్క. ఫస్ట్ ఒకసారి చెప్పాను అనుకో, వైషు చేస్తే నువ్వు ఎనీ టైం అలాటుగా ఉండాలని చెప్పాను అనుకో, సో నువ్వు 12కి చేస్తే ఆ 1 సెకండ్లోనే చేస్తుంది, చెప్తే చేస్తుంది. అక్కడ టీవీ, ఇక్కడ రిమోట్. ఓకే ఓకే. మీ ఇద్దరి గురించి ఒకరి గురించి ఒకరు ఏం చెప్పగలరు 1 wordలో? 1 word. నేను తనతోనే ఉండగలను. నేను నాతోనే ఉండగలదు. అయ్యో, మీ ఇద్దరు ఎవరు డ్రామా క్వీన్? డ్రామాకి వీడా? ఏ పప్పు డ్రామాలు ఏం చెయ్యలే కానీ లేదు, తెలుసు నాకు కూడా. ఎందుకంటే తనకు ఒక ప్లేస్ ఇష్టం ఉండదు. బా నాకు ఇప్పుడే కడుపులో తిప్పేస్తుంది, నాకు హెడేక్ వస్తుంది, నేను రాలేను, ఇంటికి వెళ్ళి వంట చేయాలి. నాకు తెలుసు ఇంట్లో పొద్దునే వంట చేసి వస్తుంది, కడుపు నొప్పి రావడానికి ఛాన్స్ లేదు. హెడేక్ వస్తే ఫేస్ అంతా మారిపోతుంది. ఏమి చేసినా నేను తన మిర్రర్. కానీ లేదు లేదు, కానీ నాకు ఆ ఫ్రీడమ్ ఉంది. నాకు నో అంటే నో చెప్పేస్తాను. నేను అంట ఇప్పుడు నిజం చెప్పు, లేదు నువ్వు ఏం చేసినా నువ్వు రావాలి అంటే వచ్చేస్తుంది, ట్రై చేస్తుంది. కానీ మంచి డ్రామా క్వీన్, తెలిసిపోద్ది ఎవరికైనా. అంటే తనకి ఏంటంటే కొన్ని యాక్సెప్ట్, నలుగురు ఉంటే తను ఉండలేదు ఫస్ట్ థింగ్. ఇప్పుడు ట్రిప్కి వెళ్దాం అందరితో కలిసి అంటే ఆ రోజు డేట్స్ అని స్టార్ట్ చేస్తుంది. ఓకే, అంటే ఫస్ట్ నాకు వాళ్ళు బాగా మింగిల్ అవ్వాలి. ఎందుకంటే ఇప్పుడు నేను తను పప్పు చెప్పిందని రావచ్చు, వచ్చిన తర్వాత అక్కడ మళ్ళీ నా ఫేస్ లో మొత్తం బయటికి వెళ్ళిపోతుంది, ప్రపంచం కనిపిస్తుంది నా ఫేస్ లో. నేను ఎలా ఉన్నాను, నా ఫేస్ ఎక్స్ప్రెషన్స్ వెంటనే కనిపెట్టేస్తుంది. నీ మొహం చూస్తూ నేను ఎలా వీడియో చెప్పాలి, కొంచెం ఆ ఎక్స్ప్రెషన్ మార్చు, నాకేమో మారదు నచ్చపోతే. ఓకే, అవన్నీ ఉంటాయి కదా. ఎవరు అడిగితే ఏ విషయానికి నో చెప్పలేని పర్సన్ ఎవరు? ఇద్దరం నో చెప్పాం. ఇప్పుడు యశు అక్క మిమ్మల్ని ఏదని అడిగితే ఏం అడిగినా సరే నో చెప్పలేని సిచ్యువేషన్, ఒక స్టోరీ. అసలు నో చెప్పదు. నో చెప్పను, తను అడిగినా నేను నో చెప్పను. ఫుడ్ విషయంలో మటుకి గట్టికి తిడతా, నాకు నచ్చకపోయినా ఆ రోజు అది తినాలి అంటే. ఎందుకంటే ఈ మధ్య మైగ్రేన్ స్టార్ట్ అయింది కాబట్టి నచ్చకున్నా కూడా కొంచెం బలవంతంగా పెడతాను. అండ్ నేను ఏదైనా అడిగితే నో చెప్పేది ఏం చెప్పదు, నో చెప్పాను. ఓకే, మీ ఇద్దరు ఫ్రెండ్షిప్ ఒక మూవీ టైటిల్ అయితే టైటిల్ ఏం పెట్టచ్చు? అవునమ్మా, మూవీ అయితే నాకు అసలు ఈ థాటే రాలేదే. అవును కదా, స్నేహం అంటే ఇదేరా. అబ్బా అయిపోయింది సినిమా అయిపోయింది, బట్ ఎంత బాగుంటది అందులో. స్నేహం గురించి నాకు నిజంగా నచ్చుతుంది. పప్పులో అన్ని క్వాలిటీస్ గ్రాప్ చేసుకున్నాను. ఇప్పుడు నాకు పోస్టింగ్స్ అనేవి గ్రేడ్స్ బట్టి, ఇప్పుడు స్టార్టింగ్లో కొంచెం క్లోజ్నెస్, తర్వాత ఇంకొంచెం క్లోజ్నెస్, తర్వాత ఇంకొక క్లోజ్నెస్, ఇప్పుడు ఇంకా చాలా. కానీ నాకు స్టార్టింగ్లో ఉన్న ఫ్రెండ్ వాల్యూ ఉంది చూసావా, నాకు ఇప్పుడు కూడా నచ్చుతుంది అది. ఇప్పుడు నేను తనకి సోల్మేట్, సిస్టర్, ఎవ్రీథింగ్, ఒక బేబీలా చూసుకుంటుంది, ఒక డాటర్లా చూసుకుంటుంది. కానీ ఫస్ట్ ఫ్రెండ్ ఉంది చూసారా, అది నాకు ఎప్పుడు మోర్ అన్నిటికన్నా హైలో ఉంటుంది. ఓకే, అంటే అది ఏంటి అంటే సిచ్యువేషన్ ని బట్టి, అక్కడ నేను ఫ్రెండ్ లా ఉండాలి అంటే ఫ్రెండ్ లా ట్రీట్ చేస్తా, సిస్టర్ లా ఉండాలి కొంచెం నేను మదర్ రోల్ కూడా చేస్తా అప్పుడప్పుడు. చీర కట్టించేది నేనే, రెడీ చేసేది నేనే, జడ వేసేది నేనే, తినిపిస్తా, అవన్నీ చేస్తా. కానీ తనకి చూసే వాళ్ళకి కొంచెం నేను స్ట్రిక్ట్ గా ఉంటాను అట్లా అనిపిస్తుందేమో, కానీ దాన్ని చూసుకుంటా మంచిగా. ఆ టైంలో తనకు ఉండాలి, ఎవరు క్వశ్చన్ చేయకూడదు అన్నది నాకు. స్నేహం అంటే ఇదేరా టైటిల్? ఓకేనా, స్నేహం అంటే ఇదేనా? పప్పు యశు అంతే సినిమా పేరా?